నిన్న కర్నూలులో హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఎళ్తున్నటువంటి వేమూరి కావేరి బస్సు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన కొన్ని వివరాలు చూద్దాం ఇప్పుడు. ఒక్కసారి ఆ బస్ చూడండి. వెహికల్ నంబర్ వచ్చేసి DD01N9490. ఓనర్ నేమ్ వచ్చేసి వేమూరి కావేరి ట్రావెల్స్ అనమాట. రిజిస్ట్రేషన్ అథారిటీ వచ్చేసి రాయగడ ఆర్‌టీఓ ఒడిషాలో చేయించారు. అంటే ఇది డీడీ అనుంటే డయ్యూడామన్ అనమాట. డయ్యూడామన్‌లో చేయించారు. వెహికల్ క్లాస్ వచ్చేసి ఓమ్ని బస్సు. ఫ్యూయల్ టైపు డీజిలు. ఎమిషన్ నార్మ్ అంటే అది కంపెనీ పేరు భారత్ స్టేజు. వెహికల్ ఏజ్ వచ్చేసి 7 ఇయర్స్ 2 మంత్స్‌గా చూపిస్తున్నారు. తర్వాత హైపోథికేటెడ్ లేదు. వెహికల్ స్టేటస్ యాక్టివ్‌గా అంటే పర్ఫెక్ట్‌గా ఉందని చూపిచ్చారు. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 2018 ఆగస్ట్ 8న. ఫిట్‌నెస్ వచ్చేసి 2027 అంటే ఇంక 2 ఇయర్స్ వరకు ఫిట్‌నెస్ ఉంది. మార్చ్ 31 వరకు. తర్వాత టాక్స్ వచ్చేసి 31 మార్చ్ 2026 వరకు గూడా ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 20 వరకు ఉంది. తర్వాత పొల్యూషన్ సర్టిఫికేట్ వచ్చేసి 31 అక్టోబర్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది పొల్యూషన్ సర్టిఫికేట్. తర్వాత పర్మిట్ వ్యాలిడ్ వచ్చేసి 2030 ఏప్రిల్ 30 దాకా ఉంది. ఇక ఇది ఏఐటీపీ వ్యాలిడ్ అంటే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అనమాట. అదొచ్చేసి 26 అంటే నెక్స్ట్ ఇయర్ 31 జూలై వరకు ఉందన్నమాట. అంటే అన్నీ పర్ఫెక్ట్‌గానే ఉన్నాయి. కానీ ఒక్క ప్రాబ్లమ్ ఏంటంటే దీంట్లో ఇది డయ్యూడామన్‌లో రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు కేవలం సీటింగ్‌కి మాత్రమే చేయించారు. 43 సీట్లతోటి సీటింగ్ కూర్చోవడానికి మాత్రమే బస్‌కి పర్మిషన్ ఉంది. కానీ దీన్నేం చేశారంటే స్లీపర్‌గా మార్చేశారు. స్లీపర్‌గా మార్చిన తర్వాత ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదని తెలుస్తుంది. ఇంకోటేంటంటే ఇక్కడ మనకి దగ్గరది గనక చేయిస్తే అంటే ఇక్కడ హైదరాబాదు లేకపోతే ఏపీ మన తెలుగు రాష్ట్రాల్లో చేయిస్తే ఏంటంటే చాలా ఎక్కువుంటుంది. సీటుకి ఇంత అని కట్టాల్సొస్తుంది. సీటుకి రూ. 4,500 కట్టాలి మన దగ్గరైతే. అదే స్లీపర్‌కైతే 12,000 ఒక్క సీటుకి కట్టాలి. బట్ అక్కడ అంటే ఈశాన్య రాష్ట్రాల్లోకెళ్ళేసరికి అక్కడికి అంటే ఇప్పుడు ఏదైతే డయ్యూడామన్ ఉందో అక్కడ గనకైతే కేవలం సీటుకి రూ. 450 కడితే సరిపోతుంది. అదే స్లీపర్‌కైతే కేవలం రూ. 800 కడితే సరిపోతుంది. సో, చాలా ఎక్కువుంది. ఒక్కసారి 50,000 కడితే ఎప్పటికి నడిపించుకోవచ్చు. కానీ మన దగ్గర అలా కాదు. ప్రతి 3 నెలలకి, ప్రతి సంవత్సరము ఇట్లా ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇయన్నీ అవాయిడ్ చేయటం కోసమే చాలా తెలివిగా ఓనర్స్ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించారన్నమాట. వీళ్ళే కాదు చాలామంది ట్రావెల్ వాళ్ళు చేస్తున్నటువంటి దారుణమైన ప్రాక్టీస్ ఇది. రెగ్యులర్‌గా ఈశాన్య రాష్ట్రాల్లోనే చేపిస్తుంటారు. అక్కడైతే గనక తక్కువ పడుతుంది టాక్స్, ఎక్కువ సంపాదించొచ్చని. ఇంకొకటి ఈ బస్సు నడిపింది ఇతను రెండో డ్రైవర్ అనమాట. ఇతను కూడా అరెస్ట్ చేశారు. ఇతను లక్ష్మయ్య అని చెప్పేసి మెయిన్ డ్రైవర్ ఇతనే. ఇతని సైడ్ నుంచి ఇంకో పెద్ద మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఇతను కేవలం 5th క్లాస్ వరకే చదివాడు. కానీ హెవీ మోటార్ వెహికల్ నడపడానికి హెవీ లైసెన్స్ కావాలి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే కనీసం 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అంటే 8వ తరగతి చదివి ఉండాలి. ఇతను చదివిందేమో 5వ తరగతే. సో, దాంతోటి ఏం చేశాడంటే 10th క్లాస్ ఫెయిల్ అయినట్టుగా ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అంటే 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడంటే 8th అయిపోయినట్లే కదా! ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఇతననమాట. ఇతను ఈ లక్ష్మయ్య అనే అతను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. తర్వాత ముందర ఇతను ఒక లారీ డ్రైవర్‌గా పనిచేశాడంట. తర్వాత 2004లో ఇతను ఫస్ట్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడంట. ఆ 2004లో లారీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు లారీని ఒక చెట్టుకి గుద్దితే అంటే అతను కంట్రోల్ చేయలేక లారీని గుద్దితే అప్పుడు ఆ లారీలో ఉన్నటువంటి క్లీనర్ కూడా చనిపోయాడంట. సో, చాలా చాలా రకాలైనటువంటి అంటే ఎక్స్‌పీరియన్స్ విషయంలో కావచ్చు, లేదు అంటే ఇతను ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న దానిలో కావచ్చు, అన్నీ కూడా ఇతని సైడ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా తప్పిదాలున్నాయి. తర్వాత మీరు ఒక్కసారి ఒక వీడియో చూద్దురు గానీ, ఈ బస్సు యాక్సిడెంట్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు అంటే అరౌండ్ 2:14 అంటే 2 గంటల 14 నిమిషాల టైంలో చూడండి ఒక్కసారి. బస్సొస్తుంది. ఒక టోల్ గేట్ దగ్గర దాటుతుంది చూడండి. అసలు ఆ ఎల్ఈడీ లైట్స్ చూడండి ఎట్లా ఏమన్నా కనపడుతుందా ముందు? అటు చూడండి. అదిగో టోల్ గేట్ దాటి ముందుకు వెళ్ళిపోయింది బస్సు. అసలు ఫుల్లు పెట్టేసుకున్నారు లైట్స్. వాళ్ళకసలు కనిపించే పరిస్థితి లేదు. ఆయనకన్నా కనపడుతుందో డ్రైవర్ కన్నా లేదో మరి తెలీదు. ఎదురుకొచ్చే వాళ్ళకి అసలే కనిపియదు. అంత ఫోకస్‌తో ఎల్ఈడీ లైట్స్ వచ్చినప్పుడు ఎదురుగుండా వచ్చే వాళ్ళకి కూడా వెహికల్ ఏది, ఎంత సైజులో ఉంది, ఎంత ఫాస్ట్‌గా వస్తుందనేది కూడా కనిపియదు. అదే ఇప్పుడు మనం చూస్తున్నది చూడండి. ఇది 2:14 కంటే 2:45 నుంచి 3:15 మధ్యలో యాక్సిడెంట్ అయింది. దానికి కాస్త ముందనమాట ఇది. ఆ టోల్ గేట్ దాటుతుంది ఇది. బస్సు కాస్త ముందుకెళ్ళిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ అయింది కాబట్టి బాగా స్పీడ్‌గా తాకటము, స్పీడ్‌గా తాకిన తర్వాత దాదాపు 300 మీటర్లు బైక్‌ని ఈడ్చుకుంటూ బస్సు వెళ్ళిపోయిందంట. దాన్ని బట్టి ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ స్పీడ్‌గా వచ్చి తగిలిందో
దీనికి ఇంజిన్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బస్‌కి ఇంజిన్ బ్యాక్ సైడ్ ఉంది. సో, అక్కడ బ్యాక్ సైడ్ ఉందంటే ఫ్యూయల్ కూడా సప్లై 2 ట్యాంక్స్ కూడా బ్యాక్ సైడే ఉంటాయి ఆల్మోస్ట్. అప్పటికి ఇంకా దాదాపు 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి ఉంది కాబట్టి ఫ్యూయల్ కూడా చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ బైక్ స్పీడ్‌గా వచ్చి గుద్దిందో స్పార్క్ వచ్చేసి బైక్ నుంచి ఆ వేడి, స్పార్క్ అన్నీ కలిపి ఫ్యూయల్ ట్యాంక్‌ని, డీజిల్ ట్యాంక్‌ని బద్దలు కొట్టేసి అక్కడ పెట్రోలు బైక్‌ది, ఇది డీజిల్ 2 కలిపి బ్లాస్ట్ అయ్యి ఒకటేసారిగా మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి తోడు ఈ బస్సులో బెంగుళూరుకి పంపిస్తున్న మంగనాథ్ అనే వ్యాపారి, హైదరాబాద్‌కు సంబంధించినటువంటి వ్యక్తి 234 సెల్ ఫోన్లు రియల్‌మీవి, చాలా కాస్ట్‌లీవి, దాదాపు 46 లక్షలు విలువైనటువంటి సెల్ ఫోన్స్‌ని పార్సిల్ వేశాడంట. అది బెంగుళూరులో ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్లాల్సి ఉంది. సో, అవి కూడా ఇందులోనే ఉన్నాయి. అవి మొత్తం కూడా బ్యాటరీస్ అన్నీ ఒకేసారిగా పేలిపోయినటువంటి పరిస్థితి. సో, ప్రమాద తీవ్రతకి ఈ సెల్ ఫోన్స్ కూడా కారణమైనాయి. తర్వాత వీటితో పాటు ఏసీలకు ఉండేటువంటి బ్యాటరీస్ అవి కూడా పేలిపోయాయంట. ప్రత్యక్ష సాక్షులు మనం ఇందాకే చాలామందిని, దాదాపు ఒక 10 మందిని సేవ్ చేసినటువంటి హరీష్ అనే ధర్మవరానికి సంబంధించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో మాట్లాడున్నాము. ఆయన కూడా చెప్పారు, చాలా సౌండ్ వచ్చింది, బ్యాటరీస్ బాగా పేలాయి అని చెప్పేసి. సో, ఈ ఫోన్లకు సంబంధించిన బ్యాటరీస్, సేమ్ టైము ఏసీలో ఉండేటువంటి బ్యాటరీస్. వీటితో పాటు అక్కడ ఎవరైతే ఫైర్ సేఫ్టీ డీజీ ఉన్నారో వెంకటరమణ గారు, ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ కూడా కారణమయ్యాయి, బాగా ఎక్కువ ప్రమాద తీవ్రతకి కారణమైంది అవి కూడానని చెప్తున్నారు. వాటితో పాటు ఏంటంటే లోపల ఉన్నటువంటి అల్యూమినియం షీట్స్, అంటే బస్సులో ఉన్నటువంటి అల్యూమినియం షీట్స్ కూడా హీట్‌కి తొందరగా కాలిపోయాయని, ఆ షీట్స్ కింద నుంచి కొన్ని బోన్సు, తర్వాత బూడిద, ఎముకలు, బూడిద కింద పడ్డం కూడా చూసామని చెప్పేసి ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. వీటితో పాటు ఏంటంటే బస్సు ఎక్కువ స్పీడ్ వెళ్ళటానికి బస్సు తయారీలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇనుము వాడడానికి బదులుగా అల్యూమినియం వాడతారు. సో, అల్యూమినియం వాడినప్పుడు ఏమవుతుందంటే బస్సు స్పీడ్‌గా మూవ్ అవుతుంది. అంటే వెయిట్ ఉన్నప్పుడు బస్సు తక్కువ వస్తుంది. అల్యూమినియం షీట్లు, అల్యూమినియం వాడినప్పుడు బస్సు స్పీడ్ ఎక్కువ వెళ్తుందనమాట. సో, ఆ షీట్ల వల్ల కూడా, అంటే వాటి పరిమాణం వల్ల కూడా ఈ బస్సు తొందరగా కాలడానికి కారణమైందని చెప్పేసి ఆ డీజీ చెప్పినట్లు మనకు తెలుస్తుంది, ఫైర్ సేఫ్టీ ఆయన. వీటన్నిటితో పాటు డ్రైవర్స్‌కి నిద్రలేమి, అతనికి సరైనటువంటి రైట్ పర్సన్ కాదు, ఏదో తీసుకున్నాడు లైసెన్స్ కూడా, ఫేక్ లైసెన్స్ తీసుకున్నాడు, హెవీ లైసెన్సు అది. తర్వాత బెంగుళూరు త్వరగా రీచ్ అయిపోవాలి, త్వరగా రీచ్ అయిపోయి తెల్లవారే లోపల బెంగుళూరు రీచ్ అయిపోవాలి, లేదు అంటే బెంగుళూరు ట్రాఫిక్ అసలు పోలేరు. సో, అది కూడా అందుకని ఏం చేస్తారంటే జనరల్గా గుంటూరు, చిలకలూరుపేట ఇవన్నీ దాటిన తర్వాత అత్యంత వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఎంతోమంది చెప్పారు ఈ మాటలు తెలిసిన వాళ్ళు. సో, చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు, పొద్దునే లోపల అక్కడికి చేరుకోవాలని చెప్పి. ఇవన్నీ కలిపి 19 మంది ప్రాణాలని, బైకర్ ప్రాణాలని, ఇంతమంది ప్రాణాలని తీసినటువంటి పరిస్థితి. సో, ఎక్కడ సేఫ్టీగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని బస్సు నడిపేవాళ్ళు, అలాగే బస్సు యాజమాన్యము, అలాగే లోపల జర్నీ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.